ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ 3వ సంవత్సరం చదువుతున్న ప్రకృతి ఆదివారం మధ్యాహ్నం తన హాస్టల్ గదిలో మృతి చెంది కనిపించింది. పోలీసులు మొదట దీనిని ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. కానీ ఆమె మరణానికి సంబంధించిన పరిస్థితులు క్యాంపస్లో నిరసనలకు దారితీశాయి. ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఫిబ్రవరి 16వ తేదీన యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటన భారత్ నేపాల్ మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీసే స్థాయికి వెళ్ళింది. ఒడిశాలోనే కాదు, అటు నేపాల్లోనూ నిరసనలు మిన్నంటుతున్నాయి. దీంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేపాల్కు చెందిన ప్రకృతి లంసాల్ అనే విద్యార్థిని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతోంది. అయితే ఫిబ్రవరి 16వ తేదీన విద్యార్థిని ప్రకృతి హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోయింది. తోటి విద్యార్థి అద్విక్ శ్రీవాత్సవ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో వర్సిటీలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై యూనివర్సిటీ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థులపై దాడికి దిగారు. అంతేకాదు, నేపాల్ విద్యార్థులను దారుణంగా అవమానించి వర్సిటీ నుంచి బలవంతంగా పంపించేశారు. తమ విద్యార్థులను దారుణంగా అవమానించారని వార్తలు రావడంతో అటు నేపాల్లోనూ నిరసనలు చెలరేగాయి. నేపాల్ ప్రధాని కోలీ కూడా పార్లమెంట్లో ఈ వ్యవహారాన్ని ప్రస్తావించడంతో వివాదం మరింత రాజుకుంది. ఇక స్టూడెంట్స్ సూసైడ్ కేసులో ఒకరిని స్థానిక పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోవైపు నేపాల్ విద్యార్థులను బలవంతంగా యూనివర్సిటీ నుంచి గెంటేసిన వ్యవహారంలో 5గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు భువనేశ్వర్ పోలీసులు. కాగా ఆందోళన నేపథ్యంలో యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యువతి మృతి ఓ సమస్య అయితే విద్యార్థులను బలవంతంగా స్వదేశానికి పంపించేయడంతో మరో సమస్య వర్సిటీని చుట్టుకుంది. ఇది దౌత్యపరంగానూ ఇబ్బందిగా మారడంతో వర్సిటీలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్కు దిగాయి. ఈ ఘటనలో వాస్తవాలను వెలికితీసేందుకు ఒడిశా ప్రభుత్వం హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సారథ్యంలో 3గురితో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఘటనపై ఆరా తీసి ప్రభుత్వానికి నివేదించనుంది ఈ కమిటీ. మరోవైపు నేపాల్ విద్యార్థులను కలిసి విషయం తెలుసుకొని నివేదించాలని ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయం నుంచి 2 అధికారులను ఒడిశాకు పంపింది నేపాల్ ప్రభుత్వం.